ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 39th day, 39వ రోజులో ఉన్నామండి. అందుని బట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే, ఇంకా మరి మనకి చాలా తక్కువ రోజులు, 11 days ఐ థింక్ ఉన్నాయి. ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి, ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం ప్రేయర్ చేస్తాము. ఓకే, చాలాసార్లు మనకి బాగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, బాగా శ్రమలు ఉన్నప్పుడు, బాగా కష్టాలు ఉన్నప్పుడు ఎక్కువ దేవుణ్ణి నమ్ముతూ ఉంటాం, ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, ఎక్కువ దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. చర్చ్కి ఇన్ టైంలో వెళ్ళిపోవడం, ఇన్ టైంలో కూర్చోవడం, దేవుడి రోజు నాతో ఏం మాట్లాడతాడా, ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడా అని చాలాసార్లు అంటే ఎదురు చూడటం. అట్లాగే ఏంటంటే కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్ ఓన్లీ, దేవుడి మీదే కాన్సన్ట్రేట్ చేయటం, ఎవరు అని ఏమన్నా పట్టించుకోకుండా ఉండటం, ఇవన్నీ చేస్తాం ఎప్పుడు మనం ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, చాలా శ్రమలు ఇరుక్కుపోయినప్పుడు. కానీ ఎప్పుడైతే మన అవసరం అనేది తీరిపోతుందో మెల్లమెల్లగా ఏం చేస్తాము అంటే, తీరిపోయినాక, బ్లెస్సింగ్ వచ్చేసినాక, దీవించబడినాక చర్చ్ ప్రేయర్ అన్నీ తగ్గించేస్తాం. చర్చ్కి రావడం కానీ, ప్రార్థన చేయటం కానీ, లేదు అంటే ఇంట్లో ప్రార్థన చేసుకోవటం కానీ, వాక్యం చదువుకోవటం కానీ, ఇవన్నీ మెల్లమెల్లగా అన్నీ తగ్గించేస్తాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మనకి కష్టాల్లో ఉన్నప్పుడు ఏ స్నేహాలు చేయము, ఎవరితోనూ ఏం మాట్లాడకుండా వచ్చి మన పని ఏదో మనం చూసుకుని వెళ్ళిపోతుంటాం. ఎంతమంది ఏమన్నా సరే పట్టించుకోము. కానీ ఆఫ్టర్ బ్లెస్, ఎప్పుడైతే బ్లెస్ అవుతామో మనం కొంచెం మనుషులతో సహవాసం చేయటం, కొంచెం మనుషుల్లోకి వెళ్ళటం, వాళ్ళు ఏమన్నా అన్నా మళ్ళీ వాళ్ళకి తిరిగి చెప్పడము, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే, అవసరం ఉన్నంత వరకు దేవుని వాడుకొని, దేవుడు ఆశీర్వాదం ఇస్తాడని చూసి దేవుడు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత దేవుని విడిచిపెట్టేయడం, ఎలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం. కానీ నీవు అవసరం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి, అవసరం లేనప్పుడు దేవుని దగ్గర అంటే దేవుడిని విడిచిపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, అంత కర్మ ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, అడగకపోయినా అడిగినా కూడా ఇచ్చేవారు ఎవరంటే దేవుడు. అందుకని నీకు ఇష్టం ఏమైందో, నీకు ఇష్టమైన సమస్తమును అడుగు, నేను ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి నీకు అక్కరములు, నీ ఆలోచనలు తలంపు పుట్టక మునిపే నీ ఆలోచన నేను ఎరుగుతాను అని దేవుడు చెప్తున్నాడు. పిలుపులకు రాసిన పత్రిక 4:19 చదవమ్మ. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. ఖచ్చితంగా మనకి ఏ అవసరం ఉందో తన మహిమలో ప్రతి అవసరమును కూడా అడిగినా తీరుస్తాడు, అడగకపోయినా తీరుస్తాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ ఎప్పుడు కూడా సేమ్, ఆల్వేస్, ఎప్పుడు కూడా ఒకలానే ఉంటాడు. ఆయన మారేవాడు కాదు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండేవాడు. కాబట్టి ఏదో చర్చ్కొచ్చేసి, మన కష్టాల్లో ఉన్నప్పుడు చర్చ్కొచ్చేసి ప్రేమించేసి ప్రార్థనలు చేసేసి వాక్యం చదివేసినందుకు దేవుడు ఇచ్చేసి, మిగతా టైంలో మళ్ళీ దేవుడు చుట్టేస్తే దాన్ని శపించేసి, ఎలాంటి పనులు దేవుడు చేయడు. ఉన్నా నిన్ను దీవిస్తాడు, లేకపోయినా దీవిస్తాడు. అలాగని ఉండకూడదని కాదు, ఉండాలి. ఎందుకు అంటే ఆయన రాజ్యంలో మనం అడుగు పెట్టాలి అంటే, ఆయన రాజ్యంలో మనకు స్థలం కావాలి అంటే ఖచ్చితంగా ఒకటే ప్రేమను మనం దేవుడి పైన కనబరచాలి. కానీ అవసరానికి దేవుని వాడుకొని, అవసరానికి దేవుని నమ్మి, అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ దేవుని విడిచిపెట్టే క్రైస్తవుల కింద, నామకార్థపు క్రైస్తవుల కింద అబద్ధపు భక్తి చేసేవారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే మన ప్రతి అవసరాన్ని తీర్చేవాడు మన దేవుడు, ప్రతి అక్కర్లు కూడా తీర్చేవాడు. మనకు ఆలోచన పుట్టక మునిపే మన ఆలోచనలు ఎరిగి, మన ప్రతి ఒక్క ఆలోచనలో ఉన్న సమస్తాన్ని ఎరిగి, ప్రతి ఒక్క ఆలోచన ఉన్న అవసరతను కనిపెట్టి మన అవసరతను తీర్చేవాడు దేవుడు. కాబట్టి అవసరం ఉన్నంత వరకు దేవుని వెంబడించడం, అవసరం తీరిపోయిన తర్వాత దేవుని విడిచిపెట్టడం, ఇలాంటి పనులు చేసి దేవుని బాధ పెట్టేవారుగా మనం ఉండకూడదండి. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.